హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజైతే ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఒక మంచి క్రాఫ్ట్ వీడియో. మనం మన ఇంట్లో అన్నిటినీ బాగా డెకరేట్ చేసుకోవాలి అని ఏవేవో చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ మీటర్ బోర్డ్ వచ్చేసరికి అలా వదిలేస్తాము, అది అట్లా మురిగ్గానే కనిపిస్తూనే ఉంటుంది. సో దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అని ఒక కొత్త ఐడియాతో అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఆ బోర్డ్ మూతను అయితే నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను పెయింట్స్ని అయితే తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ పెయింట్స్ని. ఆ పెయింట్స్తో నాకు టీల్ గ్రీన్ అచీవ్ చేయాలి కలర్ అని నేను అనుకున్నాను. అదైతే మనకు బ్లూ ఇంకా గ్రీన్ని మిక్స్ చేసి అండ్ మినిమల్ అమౌంట్ ఆఫ్ వైట్ని మిక్స్ చేస్తే మనకి మన డిజైర్డ్ కలర్ అయితే వస్తుంది. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ బ్లూ ఇంకా గ్రీన్ తీసుకోవాలి అండ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వైట్ తీసుకోవాలి. మనకి అందులో గ్రీన్ షేడ్ ఎక్కువ రావాలంటే గ్రీన్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అండ్ బ్లూ షేడ్ ఎక్కువ రావాలి అనుకుంటే బ్లూ కలర్ ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది మిక్స్ చేసేటప్పుడు. సో ఇలా మిక్స్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఈ ప్యాలెట్లో ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ తీసుకొని తర్వాత కొంచెం వైట్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ డిజైర్డ్ కలర్ అనేది నాకు వస్తుందా రావట్లేదా అంటే నాకు ఒక కలర్ ఐడియా ఉంది కదా, దాని ప్రకారం నేను ఇంకా ఎక్స్ట్రా కలర్ని యాడ్ చేసుకొని నాకు డిజైర్డ్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటున్నాను. వన్స్ నాకు డిజైర్డ్ కలర్ రాగానే నేనైతే దీన్ని పెయింట్ చేసుకోవడం అయితే మొదలు పెట్టేశాను. అయితే ఇక్కడ మనం ఒక్కటి కేర్ఫుల్గా ఏముండాలి అంటే సింగిల్ సైడ్ అనేది అంటే సేమ్ డైరెక్షన్లో మనం పెయింట్ అనేది చేయాలి. మల్టిపుల్ డైరెక్షన్స్లో పెయింట్ చేస్తే దట్ డజంట్ లుక్ గుడ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇట్లా సింగిల్ డైరెక్షన్లో వేస్తున్నా కదా, సేమ్ ఇక మిగతా అంతా కూడా నేను అదే డైరెక్షన్లో పెయింట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇలా ఒక్కసారి పెయింట్ చేసిన తర్వాత అది కంప్లీట్గా డ్రై అవ్వనిచ్చి మళ్ళీ మనము సెకండ్ కోటింగ్ అయితే మనం పెయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు మొత్తం వేసిన తర్వాత కొంచెం నేను అనుకున్న కలర్కి కొంచెం డిఫరెన్స్ అనిపించింది. సో ఫైనల్లీ నేను సెకండ్ కోటింగ్ వేశాను, అప్పుడు నాకు డిజైర్డ్ కలర్ అయితే వచ్చింది. సెకండ్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి వార్నిష్ అనమాట. ఇట్లా మనం ఏమైనా చిన్న చిన్న క్రాఫ్ట్ డిఐవేస్ మనం చేస్తున్నప్పుడు ఈ వార్నిష్ని మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇది అప్లై చేయడం వల్ల మనకి దుమ్ము పట్టడం కానీ దుమ్ము పట్టినా కూడా ఈజీగా పోతుంది అండ్ ఒక మంచి షైన్ అయితే యాడ్ అవుతుంది. సో ఇట్లా వార్నిష్ని వేసేసుకొని అదే బ్రష్తో మళ్ళీ ఈక్వల్గా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. కొంచెం డెలికేట్గా మనము దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇట్లా ఓవర్ నైట్ మనకి డ్రై అయిపోయిన తర్వాత నా దగ్గర అయితే ఇలా కుందన్స్ ఉన్నాయి. మీరు ఇలా కుందన్సే వాడచ్చు, లేదంటే మీ దగ్గర ఏమన్నా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, అట్లాంటి మిర్రర్స్ అయినా మీరు వాడచ్చు. సో ఇక్కడ నేను బార్డర్స్లో కొంచెం ఎలివేట్ చేయడానికి లుక్ని ఇట్లా కుందన్స్ని అయితే అప్లై చేస్తున్నాను. అంటే ఆల్రెడీ వీటికి గ్లూ అనేది ఉంది, సో నేను డైరెక్ట్గా దాన్ని అట్లా స్టిక్ చేసేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ కుందన్స్ ఉంటే మీరు ఫెవికాల్ యూస్ చేసి వాటిని మీకు కావాల్సిన విధంగా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. బార్డర్స్లో అంటే సేమ్ అన్ని 4 సైడ్స్ యూనిఫామ్గా వీటిని అప్లై స్టిక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ నాకు ఇలా ఉండాలి అని ఒక ఐడియాతో నేను డిఫరెంట్ ప్యాటర్న్స్లో నేను వీటిని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ కలర్ కాంబినేషన్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్ అయినా మీరు యూస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇవి స్టిక్ చేయడంతోనే చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు టీల్ గ్రీన్ వద్దు, మేము కొంచెం రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్, లేదా రెడ్ అండ్ సిల్వర్, లేదా లైట్ పింక్, ఆరెంజ్, ఏ కాంబినేషన్ అన్నా యూస్ చేయొచ్చు. అందులో కొంచెం వైట్ మిక్స్ చేస్తే ఏంటంటే మనకు అంత డార్క్గా కనిపించదు ఎవిడెంట్గా, సో చూడడానికి కొంచెం బాగుంటుంది. ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మన దగ్గర ఇదివరకు చెమ్కీలు వచ్చేవి, ఇప్పుడు కూడా దొరుకుతూనే ఉండుండొచ్చు. నా దగ్గర ఇవి కొన్ని గత 10 సంవత్సరాల పైన అట్లా ఉండిపోయినాయి. సో ఇప్పుడు నేను వాటిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫెవికాల్ని నేను ఇట్లా అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ గమ్ అనేది కూడా నేను ఒక లైన్ పెద్దదిగా ఒక లైన్ చిన్నదిగా అలా అప్లై చేస్తున్నాను అనమాట. అట్లా మనము పెట్టేసిన తర్వాత వేరే ఏదైనా బ్రష్ తీసుకొని నీట్గా దాన్నంతా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా అంతా
అండ్ మనకి కార్నర్స్ వచ్చేసేటప్పటికి కొంచెం పాయింటెడ్గా ఉండాలి. అండ్ ఎవ్రీ కార్నర్ అనేది మనకి సేమ్ హైట్లో ఉండొద్దు. ఒక స్ట్రోక్ పైకి ఉంటే ఒక స్ట్రోక్ కిందకి, ఇంకొకటి పైకి ఇంకొకటి కిందకి, అట్లా కొంచెం ప్యాటర్న్ చూసుకొని జాగ్రత్తగా మనం ఫస్ట్ అయితే ఫెవికాల్ని ఈక్వల్గా నీట్గా అప్లై చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా. బ్యూటీ అంతా ఇందులోనే ఉంటుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది. అండ్ మీరు ఆ కుందన్ మీద కూడా ఓవర్లాప్ అయినా మనకి ఏం నష్టం ఉండదు. బట్ మేక్ ష్యూర్ అవంతా ఈక్వల్గా ఏదో లైన్ గీసినట్టు కాకుండా కొంచెం పైకి కిందకి అట్లా ఉంటే లుక్ అనేది బాగుంటుంది. నేనైతే ఫస్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ చెమ్కీ అయితే తీసుకుంటున్నాను. ఆ చెమ్కీని జస్ట్ నేను కొంచెంగా ట్యాప్ చేసుకుంటూ ఆ గమ్ మీద వేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను యూస్ చేసింది టీల్ గ్రీన్ కాబట్టి, అండ్ ఇంకొకటి గోల్డ్ అండ్ టీల్ బ్లూ నేను యూస్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకొక చెమ్కీ ఏం తీసుకున్నా అంటే బ్లూ కలర్ తీసుకున్నా. గోల్డ్ ఫస్ట్ అట్లా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేను బ్లూ కలర్ చెమ్కీని కూడా నేను దాని మీద అట్లా వేసేస్తున్నాను. ఇక్కడ మీరు యూస్ చేసే కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఈ చెమ్కీని అనేదాన్ని యూస్ చేయొచ్చు. ఇలా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని అలా 4 సైడ్స్ ఇంకొక వైపు కూడా కొంచెం పేషెన్స్గా మనము మొత్తము అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సినది. ఈ స్ట్రోక్స్ మీరు ఎట్లా ఇస్తున్నారు అనే దాన్ని బట్టే బ్యూటీ అంతా ఉంటుంది. అండ్ హౌ యు ఆర్ స్ప్రెడింగ్ ద చెమ్కీ, ఆ చెమ్కీని మీరు ఎలా వేస్తున్నారు, ఒకటే దగ్గర ఎక్కువ పడకుండా మొత్తం నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటే మనకి ఫైనల్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో మధ్యలో మనకి కొంచెం ఇప్పుడు గ్యాప్ వస్తుంది, దట్ ఈజ్ ఓకే. ప్రస్తుతానికి 2 సైడ్స్ కవర్ చేసి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత యూ కెన్ కవర్ ద మిడిల్ పార్ట్, ఏమీ పర్వాలేదు. ఇప్పుడు బోత్ ద సైడ్స్ అయితే మనము నీట్గా కవర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను గోల్డ్ చెమ్కీ వేస్తున్నాను కదా, ఆ చిన్న డబ్బా ఏంటి అని మీరు ఎవరన్నా గుర్తుపట్టారా? గుర్తుపట్టుంటే కమెంట్ చేయండి అది ఏ బాక్స్ అనేది. అది ఎప్పుడో ఒక 10 years క్రితం నుంచి ఉన్నట్టుంది. అది ఇప్పుడు అట్లే యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా గోల్డ్ ఇంకా బ్లూ కలర్ అనేది నేను ఈక్వల్గా వేయట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే గోల్డ్ అనేది మనకి హైలైట్ అవుతుంది, కానీ మనం ఎక్కువగా యూస్ చేసే చెమ్కీ ఏంటంటే బ్లూ. అంటే మనము బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే వేసుకున్నామో దాన్ని మనం కొంచెం ఎక్కువ హైలైట్ చేస్తాము. అండ్ గోల్డ్ విల్ యాడ్ మోర్ బ్యూటీ అనమాట. అంతేగాని గోల్డ్ అనేది మనం ఎక్కువ యాడ్ చేయము ఇక్కడ, అంటే యూస్ చేయము, ఎక్కువగా యూస్ చేయము. అలా ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా. సో నౌ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సైడ్. నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ ఇంతే గ్లూ అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకొని అండ్ ఈక్వల్ హైట్స్లో ఉండకుండా చూసుకుంటూ గమ్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చెమ్కీని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి DIYs కావాలో కూడా నాకైతే మీరు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా అవి చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ DIYని కూడా మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇంట్లో ఎంత డెకరేట్ చేసుకున్నా ఆ పర్టికులర్ ఏరియాని మాత్రం మనం అట్లా వదిలేస్తాం కదా. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బ్యూటీ యాడ్ చేస్తుందో ఇంటికి. ఇలా సేమ్ ప్రాసెస్ని అయితే నేను రిపీట్ చేశాను ఆల్ ద 4 కార్నర్స్లో.
ఈ చెమ్కీ అనేది కొంచెం ఎక్కువగానే అంటే ఎక్కువగానే వేసేయండి. ఇప్పుడు మనము ఎట్లయినా సరే అది డ్రై అయిపోయిన తర్వాత మనం అంతా బ్రష్ ఆఫ్ చేసేస్తాము. ఎక్సెస్ ఏది ఉందో అదంతా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ టైం మీరు ఇట్లా అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా అప్లై చేస్తేనే అది మనకి బాగా స్టిక్ అవుతుంది. ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ లేకుండా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీరు ఈ గమ్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడే ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా చూసుకోండి. ఎక్కడైనా గ్యాప్స్ ఉండిపోయి అక్కడ చెమ్కీ లేకుండా అలా ఉంటే మాత్రం చాలా ఆడ్గా కనిపిస్తుంది. సో మేక్ ష్యూర్ మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా. బట్ దెన్ ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ వచ్చినా కూడా తర్వాత మనం దాన్ని రిపేర్ చేయొచ్చు. మళ్ళీ గమ్ అప్లై చేసి మళ్ళీ చెమ్కీ యాడ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే అట్లా చేస్తే దట్ గివ్స్ మోర్ బ్యూటీ కదా, తర్వాత రిపేర్ చేసిన దానికన్నా కూడా. సో అదొక్కటి చూడండి. చూసారు కదా, నేను 2 సైడ్స్ గమ్ అప్లై చేసిన తర్వాత బ్రష్ చేయకుండానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను ఈ డిఐవైతో. సింపుల్ డిఐవై బట్ గివ్స్ అస్ మోర్ బ్యూటీ అనమాట. ఇంటికి ఒక మంచి లుక్ని అయితే ఇచ్చేస్తుంది. చాలా గ్లిటరీగా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఓవర్ నైట్ డ్రై చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా ఒక బ్రష్ తీసుకొని, కొంచెం వైడ్గా ఉన్న బ్రష్ తీసేసుకొని చెమ్కీనంతా తీసేయాలన్నమాట. అంటే ఎక్సెస్ ఉన్నదాన్ని అంతా. సో ఇట్లా చెమ్కీ అంతా తీసేసిన తర్వాత ఇంకొక స్టెప్ నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. సో ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో ఒక్కసారి డస్ట్ చేసేస్తున్నా. సో ఎక్సెస్ ఇంకేమైనా ఉంటే అది అట్లా లేకుండా ఉంటుంది. చూసారు కదా, దానికి నేను అంతా అయిపోయిన తర్వాత పెట్టేశాను. ఆ బాక్స్కి డోర్ అనేది పెట్టేసిన తర్వాత ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. మంచి బ్యూటీని అయితే యాడ్ చేసింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఇది ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నచ్చితే లైక్.